Hello guys, today I'm going to show you how to prepare gulla Mysore paku. First, ఈ గ్లాస్ తోటి నేను ఒక గ్లాస్ శనగపిండి, 2 గ్లాసుల చక్కెర, 1 గ్లాస్ నెయ్యి అండ్ సేమ్ గ్లాస్ తోటి నూనె తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను 1 గ్లాసు నెయ్యి అంతా ఒక పాన్ లోకి వేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇప్పుడు అదే సేమ్ క్వాంటిటీలో నూనె కూడా యాడ్ చేసుకుందాం. మనకు అవసరమైతే నూనె నెయ్యి మిక్స్ చేసి తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ నూనెతో చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇంకా బాగా గీ ఇష్టపడే వాళ్ళు 2 గ్లాసులు గీ అయినా తీసుకొని చేసుకోవచ్చు క్వాంటిటీ. ఇక్కడ నేను వచ్చేసి ఆవు నెయ్యి తీసుకుంటున్నాను అండ్ ఐఎమ్ యాడింగ్ వెజిటేబుల్ ఆయిల్. సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు ఇది యాడ్ చేస్తున్నాను. ఇది ఒక ప్యాన్లో హీట్ అవుతూ ఉంటుంది ఇన్ ఏ లో ఫ్లేమ్. మీన్వైల్ ప్యారలల్గా మనము 1 గ్లాస్ శనగపిండికి 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కదా, ఇది వేరే ప్యాన్లో తీగ పాకం పట్టుకుందాం. షుగర్ వేసేసుకొని స్విచ్ ఆన్ ద ఫ్లేమ్, సిమ్లో పెట్టుకుందాము. ఇది 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్కి నేను ఒక 1/2 గ్లాస్ వేస్తున్నాను. అంతకన్నా తక్కువ వేసుకున్నా కానీ తొందరగా పాకం వస్తుంది. 1/2 గ్లాస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే మనకి పాకం రెడీ అయిందో లేదో చూసుకుందాము. కరెక్ట్గా చూడండి, ద కన్సిస్టెన్సీ తీగ పాకం అంటారు కదా, తీగలాగా వస్తుంది, సన్న తీగలాగా. సో ఇప్పుడు మనకి శనగపిండి వేసేసుకునే టైం వచ్చేసింది. నేను ఇక్కడ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకున్నాను బాగా. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఆయిల్ ప్లస్ నెయ్యి మిక్స్ చేసిన కంటెంట్ అనేది హీట్ అవుతుంది. నేను కొంచెం వేడి చేసుకుంటున్నాను, నాకు ఇంకా వేడవినట్టు నాకు అనిపించట్లేదు, సో హైలో పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి పార్ట్స్గా డివైడ్ చేసుకొని వేసుకుంటున్నాను. నేనైతే విస్కర్ తీసుకున్నాను. విస్కర్తో అయితే మిక్స్ చేయడానికి బాగా అవుతుంది అనేసి నేను విస్కర్ తీసుకున్నాను. సో ఇక్కడ లంప్స్ అనేవి లేకుండా మనం పొయ్యిని సిమ్లో పెట్టుకొని గ్రాడ్యువల్గా శనగపిండిని యాడ్ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఒకసారి సైడ్స్ కూడా అప్పుడప్పుడు స్క్రేప్ చేసుకుంటూ ఉండండి. సైడ్స్ అనేది పిండి అంటుకుపోతుంది, మళ్ళీ అది మిక్స్ అవ్వదు. ఒక్కొక్కసారి ఇలా మిక్స్ అవ్వకపోవడం వల్ల మనం తీసుకునే క్వాంటిటీ అనేది మిస్చేంజ్ అయ్యి మైసూర్ పాక్ రాకపోవచ్చు. సో సైడ్స్ కూడా గమనించుకుంటూ ఉండండి. నేనైతే పార్ట్స్గా శనగపిండిని యాడ్ చేస్తూ ఉన్నాను. లో శనగపిండి అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి, సైడ్స్ కూడా నాకు ఎక్కడా లేదు, మొత్తం స్క్రేప్ అవుట్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో. సో ఇప్పుడు నేను ఒక గంట తీసుకొని నా ఆయిల్ అండ్ ప్లస్ గీ మిక్స్చర్ కూడా హీట్ అయిపోయింది. సో నేను స్టవ్ ఆన్లోనే ఉంచుకున్నాను. గ్రాడ్యువల్గా ఒక్కొక్క గంట మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయగానే మనకి పొంగాలన్నమాట. పొంగినప్పుడే అది గుల్లగా వస్తుంది, కరకరం అంటూ ఉంటుంది.
ఒకసారి ఆయిల్ వేసుకున్నామంటే ఒక మిక్స్ బాగా ఇవ్వాలి, అంటే పైన ఏమీ లేకుండా మొత్తం మిక్స్ అయిపోవాలి శనగపిండిలో. బేసిక్గా మనకి శనగపిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పీల్చుకుంటుంది శనగపిండి మామూలుగానే, వాటర్ని కానీ లేకపోతే నెయ్యిని కానీ అలా పీల్చుకుంటుంది. అంతా మిక్స్ అయిపోవాలి. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గంట వేసుకుందాము. అలా గ్రాడ్యువల్గా మిక్స్ చేసుకుంటూ ఉన్నాం. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని నేను చెప్పను, కానీ కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి మనం చేసే దాని మీద. ఎందుకంటే చేయి నొప్పి వస్తుంది అలవాటు లేని వాళ్ళకి. మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి గమనించండి, మనం గీ మిక్చర్ పొయ్యగానే ఇది ఇలా ఉబ్బిపోతుంది. సో ఇట్లా ఉడుకు పట్టినట్టు రావాలి, అప్పుడే క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది అనమాట. ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మనకి గుల్ల గుల్లగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీనికి ఏమంటే కొంచెం పేషెన్స్ ఉండి మనం ఎట్లా తిప్పుకుంటున్నామో తెలిస్తే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఫస్ట్ ఒక సింపుల్ క్వాంటిటీ ట్రై చేయండి, బాగా కుదిరింది అంటే నెక్స్ట్ టైం నుండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా చేసుకునేటప్పుడు ఇలాగా ఎత్తు తక్కువ ఉన్న ప్యాన్స్లో కాకుండా కొంచెం ఎత్తు ఎక్కువ ఉన్న ప్యాన్స్లో చేసుకోండి. సో ఇప్పుడైతే నేను మొత్తం నెయ్యి ప్లస్ నూనె మిక్స్చర్ అంతా పోసేసాను. సో చూడండి, ఇప్పుడు కూడా మనము కొంచెం చివర్లో స్క్రేప్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఒకవేళ స్టీల్ ప్యాన్స్ కానీ యూజ్ చేస్తే సో బీ కాషియస్, అడుగంటే ప్రమాదం ఉంటుంది. సో మనం ఎప్పుడు తిప్పుకుంటూనే ఉండాలి, ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. ఎందుకంటే స్టీల్ విల్ అబ్జర్వ్ హీట్ ఫాస్ట్ కదా. సో అందుకని మనకి ఇంట్లో ఉంటాయి కదా క్యాస్ట్ ఐరన్, అట్లాంటివి అయితే ఇంకా బాగా వస్తాయి, అవైతే ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నాకు చివర్లో కూడా మొత్తం ఇట్లా తిప్పుతుంటే వచ్చేస్తుంది. సో ఇది రెడీ అయినట్టే, ఇలా చుట్టూతా వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ప్యాన్ని నేను ఆల్రెడీ గీ తోటి గ్రీస్ చేసి పెట్టాను. సో ఇప్పుడు అది అంతా ఎత్తేసి ఇందులో పోసేద్దాం. సో నాకు ఈ బౌల్కి ఇంత నిండా వచ్చింది. ఎంత ఈ గ్లాస్ తోటి అంత ఈక్వల్ క్వాంటిటీస్లో ఈ గ్లాస్తో తీసుకున్నాను. బట్ నెయ్యి 1 గ్లాసు, నూనె 1 గ్లాసు, అండ్ దెన్ షుగర్ 2 గ్లాసెస్, 1 గ్లాస్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. యాక్చువల్గా స్వీట్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఇలాచీ. ఇందులో ఇలాచీ అవసరం లేదు. నేను ఇందులో వేయగానే స్పూన్ పెట్టి ఇలా సదరంగా అండం కానీ అలాంటివి ఏమీ చేయలేదు, ఎందుకంటే ఆ గుల్ల అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఇలా చూస్తే మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, బబుల్స్లో నుంచి కొంచెం నూనె నెయ్యి అంతా మొత్తం బయటకు వస్తుంది. సో అలా వస్తేనే అందులో హోల్స్ ఫామ్ అయ్యి మనకు గుల్ల గుల్లగా కరకరమంటూ ఉంటాయి. సో ఇది కొంచెము బాగా హీట్గా ఉంది. కొంచెం గట్టి పడిన తర్వాత, అంటే గోరు వెచ్చ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మీరు కట్ చేసుకోవాలి, లేదంటే తర్వాత కట్ చేసుకోవడానికి రాదు. సో గ్రీస్ చేసాం కాబట్టి ఈజీగానే మౌల్డ్ అవుట్ అయిపోతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే కొంచెం గట్టిపడింది మిక్స్చరు. ఇలా టెస్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది, లైట్గా వేలు దిగుతుంది. సో నేను ఇప్పుడు దీన్ని మనకు ఎంత సైజ్ కావాలో అంత సైజులో బ్లాక్స్ కట్ చేసుకుందాము. నేనైతే కొంచెం చిన్న సైజ్ బ్లాక్సే కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎట్ ఏ టైం మేము పెద్దవి తినలేము. సో మన ఇష్టము. కొంతమంది చాలా చిన్నవి కట్ చేసుకుంటారు, కొంతమంది పెద్దవి కట్ చేసుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఒపీనియన్. ఫస్ట్ నైఫ్ అనేది కిందకి బాగా గ్రౌండ్ వరకు దిగుతుందో లేదో చెక్ చేసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు రాదు, వెనక్కి పడదు అనుకున్న వాళ్ళు పార్చ్మెంట్ పేపర్ కానీ బేకింగ్ షీట్ కానీ ఉంటుంది కదా, అది వేసుకోండి కింద. సో దానిపైన ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఆయిల్ కానీ నెయ్యి కానీ. సో ఇది ఓన్లీ ఆయిల్గా కూడా చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళ నెయ్యి. సో ఇది నేను ఇంకా కొంచెం చల్లారాలి, ఇప్పుడు గోరువెచ్చగా ఉంది, మోల్డ్ అవుట్ చేసి చూపిస్తాను. నేను ఇది మైసూర్ పాక్ డిమోల్డ్ చేసేసాను.
చూడండి నాకు ఏం అంటుకోలేదు బాక్స్కి కూడా. సో ఇప్పుడు పీసెస్కి వస్తే ఇట్లా చూడండి గుల్లగా ఉంది లోపల. చుట్టూ ఎడ్జెస్ ఏమో లైట్ ఎల్లో కలర్, లోపలేమో డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇదొక పీసు. 11 పీసెస్ అయితే వచ్చాయి నాకు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము టేస్ట్ చేసాం ఇప్పుడే. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.